హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అలాగే మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చారండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు దశలోకి తీసుకువెళ్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలులోకి రావడం, ఇప్పుడు మరో 2 ముఖ్యమైన పథకాలు కూడా అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. సో దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మొదటి పథకం ఏంటి అంటే కనుక తల్లికి వందనం, అలాగే రెండో పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ. సో ఈ పథకాలు ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉండే మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సూపర్ 6లో భాగంగా ఈ 2 పథకాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులను నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ నిధులు జమ కానున్నాయని స్పష్టమైంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి ఈ నిధులు అందుతాయని చెప్పడం జరిగింది. ఈ పథకం విశిష్టత కూడా అదే. గత ప్రభుత్వం హయాంలో ఏడాదికి 5,540 కోట్లు కేటాయించగా ప్రస్తుత ప్రభుత్వం 9,407 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇది 50% అధికం కావడం ఈ పథకానికి ఉన్న ప్రాధాన్యతను సూచిస్తుంది. ఈ పథకానికి అర్హులు ఎలా ఉంటున్నాయన్న దానిపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం 75% హాజరును తప్పనిసరిగా పేర్కొనగా ప్రస్తుత ప్రభుత్వం అదే నిబంధనను కొనసాగించనుందనే సంకేతాలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, కారు కలిగి ఉండటం, తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వంటి పాత నిబంధనలను ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా పాత మార్గదర్శకాలలో ఉన్న ఆదాయ పన్ను చెల్లింపుదారుల తొలగింపు వంటివి కొనసాగిస్తారా లేక మినహాయింపు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికార యంత్రాంగం ప్రస్తుతం వీటిపై కసరత్తు చేస్తుండగా త్వరలోని అధికారికంగా మార్గదర్శకాలు ఖరారవుతాయి. తల్లికి వందనంతో పాటుగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకానికి కూడా బడ్జెట్లు నిధులు కేటాయించారు. ఈ పథకానికి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో చర్చించి మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ కుటుంబాలకు ప్రత్యక్ష మద్దతు ఇవ్వనున్నది. ఈ నెల 15వ తారీఖున అంటే ఈ రోజు జరగబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాల అమలుకు స్పందించి నిర్ణయాలు తీసుకోనున్నారు. పాలనా పరంగా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. అదే సమయంలో అర్హతలపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్న ప్రజల్లో ఉత్కంఠత కూడా నెలకొనింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు మే నెలలో 2 పథకాలు అమలు చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించారండి. సో మనకు తల్లికి వందనం పథకం, అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం, ఈ 2 పథకాలకు సంబంధించి బడ్జెట్లు కూడా ఆల్రెడీ కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటాయించిన బడ్జెట్లు విడుదల చేయాలి అంటే గనక ముందుగా మనకు మార్గదర్శకాలు, విధి విధానాలు విడుదల చేయాల్సి ఉంది. సో ఆ మార్గదర్శకాలు, విధి విధానాలు విడుదల చేసిన తర్వాత అర్హులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అర్హులను ఎంచి అప్పుడు వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు. సో మనకు ముఖ్యంగా ఈ మార్గదర్శకాలు అంటే ఈ యొక్క విధి విధానాలను ఏ విధంగా ఇస్తారు, గత ప్రభుత్వంలో ఉన్న నిబంధనలే పెడతారా లేక కొత్త నిబంధనలు ఏమైనా తీసుకువస్తారా లేక అసలు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇస్తారా అనే దానిపై మనం వేచి చూడాల్సి ఉంది. సో మనకు ఏది ఏమైనా కానీ ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే దీనిపై ఒక స్పష్టత అయితే మనకు వస్తుందండి. సో ఎన్నికలలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పిన విధంగానే మనకు విడతల వారీగా ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో మే నెలలో విడుదల చేస్తారు కనుక ఏప్రిల్ నెలలోనే మార్గదర్శకాలు మనకు విడుదల చేయాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.